శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం శివానంద లహరి రోజుకొక శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈరోజు 48వ శ్లోకం. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్యసి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్ృతం సంబుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్యసి. నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృద్ సద్వాసనావిష్ృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహం సావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయ ఫల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్యసి. ఇక్కడ ఆవిష్కృతం అన్నమాట. ఇక్కడ సద్వాసన ఆవిష్కృతం అంటే సద్వాసనలు పుడతాయని కదా. ఓ మానస రాజహంస నిత్యానందానికి ఆలయమైనది, మునుల యొక్క దేవతల యొక్క హృదయ పద్మాలకు ఆశ్రయమైనది, నిర్మలమైనది, సద్విజసేవితమైనది, సత్కర్మ వాసనలచే ఆవిష్కరించబడినది, కలుషము లేనిది, సుస్థిరమైనది అయిన సదాశివ ధ్యానమనే సరస్సును ఆశ్రయించుము అన్నారు. బురదగుంటల వంటి నీచాశ్రయమునకై ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే ముక్తిని ఇస్తారో వాళ్ళని ఆశ్రయించాలి. తక్కిన ఎన్నిటిలో ములిగినా వ్యర్థమే కదా. అది దాన్ని శ్రమ అని ఇక్కడ శంకరులు చెప్తున్నారన్నమాట. అంటే హే మనోహంసావతంస అంటే ఓ మానసరాజహంసమా, నిత్యానంద శాశ్వతానందమును రస ఉదకమునకు ఆలయం ఉనికి పట్టును సుర దేవతల యొక్కయు ముని పరమహంసల యొక్కయు స్వాంత హృదయములను అంబుజాత పద్మములకు ఆశ్రయం ఆధారమును స్వచ్ఛం నిర్మలమును సద్విజసేవితం యోగ్యులైన ద్విజుల అంటే ఇక్కడ రాజహంసలు అన్నారు కదా, ద్విజుల చేత సేవింపబడినదియు కలుషహృత్ పాపహరమును సద్వాసన సత్కర్మవాసనల చేత ఆవిష్కృతం ప్రకటింపబడినదియు నగు శంభుధ్యాన ఈశ్వర ధ్యానమను సరోవరం మంచి సరస్సును స్థిరమైన దానిని వ్రజ పొందుమా. క్షుద్రాశ్రయ అంటే అల్పులనాశ్రయించుటయ్యను, పల్వల భ్రమణ అంటే పడియలను గురించిన త్రిప్పట చేత అంటే ఎందుకు అలాంటి శ్రమలు పడతారు అని. ఎందుకంటే అవి ఏమిటి, నీకు ఏదో ఈ జన్మలో కోరిన ఫలాల్ని వాళ్ళందరూ కూడా ఇవ్వలరు, అంటే ఇతర దేవతలు. కానీ పరమేశ్వరుడు మట్టుకు ఇతరుల కోరికలు కూడా ఇస్తూ వాళ్ళకి అనుగుణమైనవి ఈ జన్మలో వాళ్ళకి తీరుస్తూ మళ్ళీ ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. ఎందుకంటే నిష్కారమ చేయగా మనకన్నీ దొరుకుతూ ఉంటే ఇంకా పాప పనులు ఎందుకు చేస్తామండి, చేయం కదా. అలా అన్నమాట. సంజాత అంటే పుట్టిన శ్రమం ఆయాసమును కిం ఎలా ప్రాప్యసి పొందెదవు అంటే ఓ మనోరాజహంసమా క్షుద్రదేవతలను ఆశ్రయించుట వలన కొన్ని పాపములు తొలగుగాక
శాశ్వతానందము చేకూరదు. సంబుధ్యానము చేయు అది గొప్ప సరోవరము, సత్కర్మ సంస్కారమున కానీ అది లభించదు అన్నారు. పరమేశ్వర ధ్యానాన్ని ఒక ఉత్తమ సరస్సుతో ఇక్కడ పోల్చారు. మనస్సును రాజహంసతో పోల్చి ఆ ఉత్తమ సరస్సును ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందమన్నారు. మురిగుంటలోకి వెళితే ఏమవుతుంది? హంసకి ఏమైనా మేలుంటుందా? అది సహజంగా హంస అంటే. అందుకనే అంటారు సన్యాసులు ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండాలి. మళ్ళీ ఈ సంసార లంపటంలోని దిగకూడదు. ఏమిటి? ఫంక్షన్లకు వెళ్ళడం, అవునా, ఏవో ఓపెనింగ్లకి వెళ్ళడం, ఇవంతా సంసార లంపటం. మళ్ళీ శిష్యుల్ని అతిగా పెంచుకోవటం, ఇవన్నీ ఏమిటి? బురద గుంటలన్నమాట. మళ్ళీ వాడు సహజంగా పరమహంస కదా. పరమహంసలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నారు? అలా అనమాట. ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందమంటున్నారు. సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకొని మహర్షులు, దేవతలు హృదయం అనే పద్మాలు ఉంటాయి. ఎక్కడ రాజహంస పరమాత్మ ఎక్కడ ఉంటారో అక్కడ దేవతలందరూ కూడా ఉంటారు, అవునా? అందుకని గోవులో ఏ విధంగా ముకోటి దేవతలు ఉన్నారో మన మనస్సులోని కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ జీవుడి దగ్గర ఈశ్వరుడు హృదయేశ్వరం తిష్టతి అన్నారు కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేశ్వర్ధన తిష్టతి. ఇక్కడే పరమేశ్వరుడు ఉన్నప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఆయన్ని కొలుస్తూ ఇక్కడే ఉంటారన్నమాట. వాళ్ళే పద్మాలు కదా. సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో సంస్కారపూరితమైన సద్వాసనలు ఉంటాయి. సరస్సును రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం కల పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారు. ఈ రెంటిలో నిమగ్నమైనప్పుడు పాపతాపాలు పోతాయి. కానీ ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా బంధ విముక్తి, శాశ్వత ఆనంద సుఖాన్ని కూడా పొందవచ్చు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకని శ్లోకాలు అలా అర్థం తెలుసుకొని అలా చదువుతూ ఉంటే ఆ భక్తి అనే లతలు పెరుగుతాయి కదా. ఇంకా చదవాలనే అభిలాష పెరుగుతుందన్నమాట. ఏదో 10 మందిలో చదువుకునికి నేర్చుకోవడం కాదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునికి ఈ శ్లోకాలన్నీ కూడా శంకరులు మన కోసం అందించారన్నమాట. అందుకనే నేను శ్రమపడి, అదే శ్రమ లేదు నాకు, ఇందులో ఆనందమే. మీరు కూడా నాలా ఆనందాన్ని అనుభవిస్తారని ఈ శ్లోకాల్ని ఈ విధంగా పెడుతున్నానన్నమాట. ఏదో నాకు పెద్ద గొప్పల కోసం కాదు, కీర్తి కోసం కాదు, అలాగే మీరు కూడా ఆనందాన్ని అనుభవించాలని నాకు ఎంత తెలుసో అంతవరకు. ఇంతకంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, మహాపురుషులు హంసలు, పరమహంసలు అన్నమాట. అంత నేను గొప్పదాన్ని కాదు, కానీ నాలాంటి వాళ్ళ కోసం ఇవి తప్పకుండా నేర్చుకోండి. ఇంకా ఆల్రెడీ మనం 48కి వచ్చేసాము. ఇంకా 2 శ్లోకాలతో 50 శ్లోకాలు కంప్లీట్ అయిపోతాయి. దీని మీద మీకు ఇంకా ఏమైనా ఉత్సాహం ఉంటే ముందుకు వెళదాం. నేనైతే వదలనుకోండి. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు రిప్లై ఇవ్వండి దయచేసి. ఎలా ఉన్నాయి శ్లోకాలు, మీకు చదువుతుంటే ఏమని భావన కలుగుతోంది, నాతో కొంచెం షేర్ చేసుకుంటారని అనుకుంటాను. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.